హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కమర్షియల్ నిర్మాణాలు బ్యాగ్స్ క్రికెట్ కోర్టును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అల్మాజ్గూడ పరిధిలో ఉన్నటువంటి బోయిన్పల్లి ఎంక్లేవ్ లో రోడ్డును ఆక్రమించి నిర్మించినటువంటి క్రికెట్ బాక్స్ స్టేడియం, దాంతోపాటు ఏదైతే ఇటు వ్యాపారానికి సంబంధించినటువంటి కమర్షియల్ షెడ్లను పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో నేరుగా హైడ్రా అధికారులు స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. గతంలో కూడా హైడ్రా ప్రజావాణిలో రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత పూర్తిగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ కూల్చివేతలు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి యజమానులు హైడ్రా కూల్చివేతలను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వారిని అరెస్ట్ చేసి పిఎస్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు బోయిన్పల్లి ఎన్క్లేవ్ కానివ్వండి, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి షిరిడి కాలనీ, ఈ రెండు కాలనీలకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి రోడ్డు మార్గము 30 ఫీట్ రోడ్ అని చెప్పవచ్చు. సో ఈ 30 ఫీట్ రోడ్ను పూర్తిగా ఆక్రమించేసి ఈ నిర్మాణాలు చేసినట్లు అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వారు ఖాళీ చేయకపోవడంతో హైడ్రా అధికారులు ఇటు జేసీబీల సహాయంతో పూర్తిగా భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రస్తుతం ఇటు రంగారెడ్డి జిల్లా అల్మాజ్గూడలో కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ రోడ్డును ఆక్రమించడం మూలంగా చుట్టూ తిరిగి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా స్థానికులు గత 10 ఏళ్లుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఇటు హైడ్రా రంగప్రవేశం చేయడంతో ప్రస్తుతము అక్కడంతా కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. కూల్చివేతలు అడ్డుకున్నటువంటి వారి మీద కూడా కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు ఏదైతే ఇటు క్రికెట్ ఇండోర్ బాక్స్, దాంతోపాటు కొన్ని సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి కమర్షియల్ షెడ్లు వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు. సో ప్రభుత్వ స్థలాన్ని ముఖ్యంగా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేసినటువంటి వారి మీద హైడ్రా అధికారులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు దాదాపు 10 ఏళ్లుగా ఉన్నటువంటి వివాదానికి హైడ్రా పరిష్కారం చూపింది. సో పెద్ద ఎత్తున ప్రస్తుతం జేసీబీల సహాయంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య అల్మాజ్గూడలో ఉన్నటువంటి బోయిన్పల్లి ఎన్క్లేవ్ లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓ టు స్టూడియో.